గిరిజన హక్కులు కాపాడండి, మా భూమి మాకు ఇప్పించండి అంటూ సిపిఎం నాయకులు రెడ్డి కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. 2017లో గిరిజన ప్రజలకు రిజర్వ్ ఫారెస్ట్ వారు ప్రభుత్వం వారు గిరిజనులకు పోడు భూమి పట్టాలిచ్చారు. ఇప్పుడు అదే భూమిపై గిరిజనులకు ఎలాంటి హక్కు లేదు అని, ఈ భూమి మీకు ఇవ్వలేదు అని, ఇదంతా గ్రానైట్ లైసెన్స్ కు సంబంధించిందని అంటున్నారని, ఇది సమంజసం కాదు అన్నారు ఆయన. ఇటు గవర్నమెంట్ వారు అటు రిజర్వ్ ఫారెస్ట్ వారు వాదనలు చేసి గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు సిపిఎం నాయకులు రెడ్డి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రానైట్ లైసెన్స్ ను రద్దు చేసి యథావిధిగా గిరిజనులకు న్యాయం చేయాలి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు అది రెవెన్యూ ఫండ్ అని చెప్పి ఈరోజు లీజ్ లైసెన్స్ ఇవ్వడం జరిగింది గ్రానైట్. అది 2016లోనే లైసెన్స్ ఇచ్చారు వాళ్ళకి. దాని మీద అభ్యంతరం వస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అభ్యంతరపడుతుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది మీరు ఎలాగిస్తారు, ప్రజలు కూడా ఆందోళన చేశారు. అప్పుడు జాయింట్ సర్వే చేశారు హై లెవెల్ కమిటీ. ఆ జాయింట్ సర్వే అంటే రెవెన్యూ అండ్ ఫారెస్ట్ ఇద్దరు కలిసి ఆ సర్వేలో వచ్చిన నిర్ధారణ ఏంటంటే అది రిజర్వ్ ఫారెస్ట్ అని నిర్ధారణ వచ్చింది. అందువలన 2016 ఇచ్చిన లైసెన్స్ని రద్దు చేశారు. ఇప్పుడు అదే కొండ రెవెన్యూ అంటున్నారు, లీజ్ లైసెన్స్ ఇచ్చారు. వీళ్ళకేమో అటవీ హక్కుల చట్ట ప్రకారంగా పట్టా ఇచ్చారు, వాళ్ళకేమో గ్రానైట్ లీజ్ లైసెన్స్ ఇచ్చారు. చట్ట విరుద్ధమే. మీరేమో అధికారులు చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు, ఆ అమలు జరపాల్సిన వాళ్ళేమో ఇర్రెగ్యులర్గా చట్టానికి విరుద్ధంగా అలా చేయటం తప్పు.